ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. పితృకార్యాలంటే ఏంటి, అసలు పితృదోషాలంటే ఏంటి? మరణించిన తదనంతరం ఆ వ్యక్తి యొక్క కుమారులు మరి ఈ పితృకార్యాలను గనక మనం మర్చిపోతే చేయకుండా ఏమవుతుంది గురుగారు? పితృ కార్యక్రమాలు చేయాలని మనకు శాస్త్రం చెప్పబడి ఉందమ్మా. ఈ మధ్యకాలంలో చాలామంది పిండ ప్రధాన కార్యక్రమాలు చేయడం మానేసేశారు. మన కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి చేయడం వల్ల జన్మ ఎత్తినటువంటి వాళ్ళకి ఏ జన్మ ఎత్తిన సంవత్సరం పాటు భోజనం పెడుతుంది. పితృకార్యాలు చెయ్యకపోతే ఎలాంటి దోషాలు వెంటాడతాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయంటారు? వరుసగా 2-3 రోజులు అన్నం తినకపోతే ఏమవుతుందమ్మా? వెల్కమ్ టు ఆదా, నేను హరిత. చాలా మందిలో ఎలాంటి సమస్యలు వేధిస్తున్నాయో తెలియకుండానే పూజలు పునస్కారాలు చేసేస్తూ ఉంటాం. అయినా కూడా కొన్ని సమస్యలు ఎప్పటికీ పరిష్కారం వైపు నడుస్తున్నట్టు అనిపించవు మనకి. అలాంటి సమస్యలు కొన్ని వేధిస్తూ ఉంటాయి. వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. వివాహం జరిగిన వాళ్ళకి సంతానం కలగకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇళ్లల్లో చికాకులు, కొంతమందికి సొంత ఇంటి కళ అనేది కలగానే ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు వీటికి అసలు కారణాలు ఏంటి, వీటి పరిహార మార్గాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం, పరిహార మార్గాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పితృకార్యాల గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా పితృకార్యాలు అంటే ఏంటి, అసలు పితృదోషాలు అంటే ఏంటి? ముందు ఈ రెండిట్ల మధ్య భేదం ఏంటివి? రెండు వేరు వేరా? పితృ కార్యక్రమాలు వేరు, పితృదోషములు అనేటువంటివి వేరు. పితృ కార్యక్రమాలు అనగా మనిషి జీవించి ఉన్న దారభ్యత, ఎంతో విలువైనటువంటి బాంధవ్యాన్ని అనగా భార్యాపుత్రాదులతో, బంధువులతో, స్నేహితులతో తన జీవితాన్ని గడుపుతాడు. మరణించిన తరువాత ఇక తాను జీవించి ఉండగా చేసినటువంటి పాపకర్మల్ని అనుసరించి తన కర్మవశాత్తు స్వర్గము నరకము అని ప్రతి మతంలో చెప్పబడి ఉంది. ఇదంతా కూడా ప్రతి మతంలో కూడా మనిషి మరణం వరకు చెప్పబడి ఉంది. కొన్ని మతాలలో మరణం తరువాత అనేటువంటిది కొంతవరకే చెప్పబడింది. కానీ మన హిందూ సనాతన ధర్మంలో మాత్రం మరణం తర్వాత ఏంటి, ఆ జీవి మళ్ళీ ఎటువంటి కర్మ చేసుకొని మళ్ళీ తిరిగి జన్మిస్తారు అనేటువంటిది అంతా కూడా ఉంటుంది. పితృ కార్యక్రమాలు అనగా ఒకే మాటలో చెప్పాలి అంటే మరణించిన తదనంతరం ఆ వ్యక్తి యొక్క కుమారులు 11 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 11 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించిన తరువాత తిరిగి ప్రతి నెల మాసికములు పెడుతూ ఉంటుంటారు. మధ్యలో పూర్ణషాణ్మాసికం అని ఇలా ఉంటుంటాయి. కొన్ని ఇలా కలుపుకొని సంవత్సర కాలానికి మళ్ళీ ఏ తిథి నాడైతే మరణించడం జరుగుతుందో వ్యక్తి, ఆ తిథి రోజున సంవత్సర విమోకం అనే కార్యక్రమాన్ని జరిపిస్తారు. గురుగారు, మరి 12 నెలలు చేయాలంటారా? సంవత్సరం చేస్తుంటారు కదా, అది సరిపోదంటారా? ప్రతి వ్యక్తి మరణించిన తర్వాత అక్కడ ప్రతి నెల మాసికంలో చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే పిండ ప్రదానం జరుగుతుంది. అందులో అంటే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. పిండము అనేటువంటి శబ్దము స్త్రీ గర్భంలో శిశువు ప్రవేశం చేరిన దారభ్యత 9 నెలల పాటు స్త్రీ గర్భంలో మోసేదే పిండము. అంటే 1వ నెల పిండము, 2వ నెల పిండము, 3వ నెల పిండము అని అంటుంటారు. అదే మరణించిన తర్వాత కుమారులు పెట్టేటువంటి దాన్ని కూడా పిండము అని అంటారు. ఈ పిండము అనే శబ్దము పితృ కార్యక్రమాల్లో మరియు గర్భస్థ శిశువు పెరిగేటువంటి క్రమంలో వాడుతారు తప్ప ఈ పిండం అనే పదాన్ని ఇంకెక్కడా కూడా వాడరు. అందుకనే మనిషి పుట్టుకకి చావుకకి కూడా ఇది ఆధారభూతమైనటువంటి కార్యక్రమం. అంటే ఎందుకు చేస్తారు ఇది అని అంటే, మనకు పితృదేవతలకి సమయం అనేటువంటిది ఉంటుంది. అంటే మనకు 6 నెలలు = వాళ్ళకి ఒక పగలు, 6 నెలలు = ఒక రాత్రి. మనకు సంవత్సర కాలానికి సంబంధించినటువంటిది పితృదేవతల కాలానికి ఒక రోజు. అయితే ఈ క్రమంలో
మరణించిన తరువాత మనిషి యొక్క ఆత్మ అంగుష్ట ప్రమాణమని మనకు గీతలో చెప్పబడి ఉంది. మనకు ఈ మాండుక్యోపనిషత్తు కానీ నచికేయోపనిషత్తు కానీ ఈ సంబంధించిన దాంట్లో చెప్పబడి ఉంటుంది. గర్భోపనిషత్తులో కూడా చెప్పబడి ఉంటుంది. ఈ యొక్క 21 గ్రాములు అనగా అంగుష్ట ప్రమాణం ఉన్నటువంటి ఆత్మకి మళ్ళీ ఒక రూపం రావాలి, శరీరము ధారణా శరీరం కలగాలి. ఈ ధారణా శరీరం కలిగితేనే మళ్ళీ కర్మవశాత్తు పుణ్యము లేదా పాపమును అనుభవించి మళ్ళీ దాన్ని అనుభవించడం కోసం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది, మానవ జన్మ. అంటే మళ్ళీ ఒకసారి మానవ జన్మ పూర్తయిపోతే మళ్ళీ మానవ జన్మ ఉంటుందా గురుగారు? మనకు 80 లక్షల కోట్ల జీవరాశుల్లో ఏ ప్రాణిలో మనం పుడతామో తెలియదు. అందుకనే మానవ జన్మ అతి దుర్లభం అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పబడి ఉంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా కానీ జన్మించి మరణించిన తర్వాత మళ్ళీ జన్మెత్తక తప్పదు. మరణించిన వాడు పుట్టకమానదు, పుట్టినవాడు గిట్టకమానదు అని మనకు శాస్త్రమే చెప్పబడి ఉంది. కాబట్టి ఈ విధంగా మరణించిన వ్యక్తికి మళ్ళీ శరీరం ఏర్పడాలి. కాబట్టి ప్రతి నెల కొడుకులు పెట్టేటువంటి పిండము వల్ల ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది. అలాగే గర్భస్థ శిశువు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అవయవం, కళ్ళు, చెవులు, ముక్కు ఒక నెలలో, చేతులు, కాళ్ళు ఒక నెలలో, అలా అయితే గర్భస్థ శిశువుకి ఏ విధంగా రూపాంతరం చెంది పూర్తి మానవ రూపాన్ని గర్భంలో సంతరించుకుంటుందో అలాగే మరణించిన తరువాత ఆ కొడుకులు వారసులు పెట్టేటువంటి పిండం వల్ల ఆ అంగుష్ట ప్రమాణం ఉన్నటువంటి ఆత్మకి ధారణా శరీరం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ ధారణా శరీరం ఏర్పడడానికి 12 నెలలు తీసుకుంటుంది. ఆ 12 నెలల తరువాత మనకు మార్గంలో వెళుతుంది అన్నమాట. నరక లోకమా స్వర్గలోకమా అనేటువంటిది అక్కడ చేరి మళ్ళీ జన్మెత్తడానికి 100 సంవత్సరాలు పట్టవచ్చమ్మా. ఏదో సినిమాలో చెప్పినట్టు 80 సంవత్సరాల్లో మళ్ళీ జేజమ్మ పుట్టింది అన్నట్టు అవి కాదు, అవి కల్పితాలు. కానీ ఆ యొక్క మరణించినటువంటి వ్యక్తి యొక్క కోరిక బలాన్ని బట్టి 20-30 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ జన్మించే అవకాశాలు ఉంటాయి. అది మానవ జన్మ తీసుకోవచ్చు, ఇంకేదైనా జన్మ తీసుకోవచ్చు. చేసిన పాపకర్మని అనుభవించి పాపకర్మ ప్రభావము చేత మళ్ళీ జన్మెత్తుతాడు, పుణ్యకర్మ ప్రభావం చేత కూడా జన్మెత్తుతాడు. మరి ఈ పితృకార్యాలను కనుక మనం మర్చిపోతే చేయకుండా ఏమవుతుంది గురుగారు? పితృ కార్యక్రమాలు చేయాలని మనకు శాస్త్రం చెప్పబడి ఉందమ్మా. పితృ కార్యక్రమాలు కనుక చెయ్యలేకపోతే ఆ పితృదేవతలు ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటుంటారు. మీరు గమనించుకున్నారనుకోండమ్మా, ఇప్పుడు మనకు అనేక ప్రాంతాలు తిరుగుతుంటుంటాం. కొన్ని నగరాలలో ఆకలి దప్పులతో అలమటించే వాళ్ళు ఒక చోట కనబడుతుంటారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అటువంటి కంట్రీస్లో చూశారనుకోండి, అసలు దుర్భరమైనటువంటి క్షామము, ఆకలి దప్పులతో అసలు తిన్న తిండి కూడా లేదు, ఎన్ని రోజులైంది వీళ్ళని తిండి తిని అని చెప్పి బక్క చిక్కిపోయి అస్థిర పంజరంలా పిల్లలు కనబడుతూ ఉంటుంటారు. ఎందుకో తెలుసా అమ్మా? మానవుడిగా పుట్టినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ప్రతి నెల పిల్లలు వారసులు చేయాలి పిండ ప్రదానం. తర్వాత మరణించినటువంటి తిథిని గుర్తుపెట్టుకొని, చాలామంది ఇక్కడ తప్పు చేస్తున్నటువంటిది ఏంటంటే డేట్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఆ చనిపోయిన డేట్ రోజున మళ్ళీ సంవత్సరం అని చెప్పి పిండ ప్రదానం చేస్తున్నారు. అసలు ఈ మధ్యకాలంలో చాలామంది పిండ ప్రదాన కార్యక్రమాలు చేయడం మానేసేశారు. చాలా దోషము. మనం ఈ రోజున ఆనందంగా జీవిస్తున్నాము, 5,000 నోట్లకు పోతున్నాయి అని అంటే దాని అర్థము పెద్దలు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఒకటి. ఈ రోజున చూసుకున్నారనుకోండి, ప్రతి కుటుంబంలో అశాంతి, అభద్రతా భావము, కోపతాపాలతో జీవనము, ఏది సరిగ్గా రాకపోవడము, విజయం అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము. మరి ఆ కాలంలో ఒక తాత ముత్తాతల కాలంలో ఆనందంగా జీవించారు అంటే వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. అంటే పూజలు పునస్కారాలు కాదమ్మా. శాస్త్రం ఏం చెప్పబడి ఉందంటే పండుగలు, పూజలు ఇవన్నీ చేయడం అనేటువంటిది మన ఇష్టం కొద్దీ చెప్పబడినటువంటిది. కానీ ఎలా ఉన్నా విధిగా చేయాల్సినటువంటిది మానవుడిగా పుట్టినటువంటిది మరణించినటువంటి పెద్దలకి విధిగా ధర్మ ప్రకారము ప్రతి సంవత్సరం పిండ ప్రదాన కార్యక్రమం చేయవలసినదే. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది కనబడుతుంటారు కదమ్మా. ఎందుకు ఇలా కొంతమంది ఉన్నారు? మరి అందరూ గొప్పగా జీవిస్తున్నారు, కొంతమంది ఎందుకు ఇలా ఒంటి నిండా బట్టలు లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేకుండా ఇలా అనాథలుగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఒకరోజు భోజనం తిని ఎన్ని రోజులైందో వారం రోజులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు కలుగుతుందంటే వాళ్ళు ఎక్కడో జన్మించి ఉంటారు, గత జన్మలో వాళ్ళు మరణించి ఉంటారు. ఆ మరణించిన తరువాత వాళ్ళ పిల్లలు
ప్రతి సంవత్సరం పిండ ప్రదానం చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఈ జన్మ ఎత్తి ఉంటారు ఇక్కడ. ఆ పిండ ప్రదానం చేయలేని కారణం చేత ఈ జన్మలో వాళ్ళు అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. మీకు ఇంతకు ముందే చెప్పాను, పితృదేవతల కాలానికి 6 నెలలు ఒక పగలు, మనకు 6 నెలలు ఒక రాత్రి, మన భాషలో చెప్పాలంటే. కాబట్టి సంవత్సరంలో ఒకరోజు పెట్టడం వల్ల అక్కడ ఏమైపోతుంది, తిరిగి ఏ జన్మ ఎత్తినా, పశువు జన్మ ఎత్తవచ్చు, మానవ జన్మ ఎత్తవచ్చు, జలచరాలుగా ఎత్తవచ్చు, క్షీరదాలుగా ఎత్తవచ్చు, జంతువులుగా ఎత్తవచ్చు, ఇలా ఏ రకం పక్షులుగా జన్మ ఎత్తవచ్చు. సంవత్సరం పాటు అంటే మన కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి చేయడం వల్ల జన్మ ఎత్తినటువంటి వాళ్ళకి ఏ జన్మ ఎత్తినా సంవత్సరం పాటు భోజనం పెడుతుంది. గురుగారు, మరి ఇక్కడ పిండ ప్రదానం చేసినంత మాత్రాన మరి వాళ్ళకి ఎలా ఫుడ్ చేరుతుందంటారు? అంటే ఇక్కడ మనకు ఒక నియమం ఉందమ్మా. ఈ నియమాన్ని అర్థం చేసుకోండి, కొద్దిగా జ్ఞానం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, మీ నాన్నగారిని ఒక 100 రూపాయలు ఇవ్వండి నాన్న అని అంటే జేబులోంచి తీసిస్తాడు. అదే మీ బ్రదరో లేకపోతే మీ బంధువులో ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మనీ ఆర్డర్ రూపంలో అకౌంట్లో వేస్తారు. వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో ఉంటారు లేదా యుఎస్లో ఉంటారు. వాళ్ళు అక్కడ అకౌంట్ ఆపరేట్ చేసి మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, చేతికి వచ్చేది ఇవ్వట్లేరు కదా. అలాగే ఈ పిండ ప్రదాన కార్యక్రమం అనేటువంటిది చేస్తున్నప్పుడు మీరేమి చనిపోయినటువంటి మళ్ళీ మా తండ్రో మా తల్లో ఎక్కడో పుట్టుంటారు కదా అని చెప్పి ఆ పుట్టిన ప్లేసు వెతుక్కొని మీరు పెట్టట్లేరు కదా. ఆ వాళ్ళ పేరు మీద పెడుతున్నప్పుడు వాళ్ళు ఏ జన్మ ఎక్కడ ఎత్తుతారో వాళ్ళకి అది చేరుతుంది. ఇది మంత్రము ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. అంటే మన పేరు మీద ఉత్తరం ఢిల్లీ నుంచి రాసింది మన ఇంటికి అడ్రస్ పట్టుకొని ఎలా అయితే మన ఇంటికి చేరుకుంటుందో, మీరేం ప్రత్యక్షంగా వచ్చి ఇవ్వట్లేదు, కానీ ఒక మాధ్యమం పోస్ట్ మ్యాన్ రూపంలో మీ ఇంటికి వస్తుంది. అలాగే మీరు చేసినటువంటి పిండ ప్రదాన కార్యక్రమ ప్రభావము, వస్త్రదాన ప్రభావం, అందుకే దానాది కార్యక్రమాలన్నింటినీ చేయడం, చెప్పులు దానం చేస్తారు, గొడుగు దానం చేస్తారు, వస్త్రం దానం చేస్తారు. ఇప్పుడు అక్షయ తృతీయ లాంటి రోజుల్లో కూడా కొన్ని దానాలు చేయమని అంటారు. పితృదేవతలకి ఇవి అందుతాయి అంటారా? దేవతలు అనగా చనిపోయిన వారిని ఉద్దేశించి చేసే దానం వారికి చేరుతుంది. మనం చేసే ప్రతి దానం పితృదేవతలకు చెందుతున్నది కాదు. అక్కడ పితృదేవతలు అనగా చనిపోయినటువంటి తాత ముత్తాతలు, తల్లిదండ్రుల పేరు మీద, అన్నదమ్ముల పేరు మీద చేసే దానము వాళ్ళకి చెందుతుంది. అది మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ నియమం ఏంటంటే ప్రతి సంవత్సరం విధిగా పిండ ప్రదానం చేస్తుండడం వల్ల సంవత్సరంలో ఒకసారి చేస్తున్న వాళ్ళు ఎక్కడ జన్మెత్తుతారో వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా మనకు అందుతుంది. గురుగారు, మరి ఒక్కరోజు చేస్తే సరిపోతుంది అంటారా? ఇందాక 12 నెలలు అన్నారు కదా. అది మరణించిన తర్వాత సంవత్సరం వరకు చేయాల్సినటువంటి విధిగా చేయాల్సినటువంటి ప్రక్రియ. కానీ కొన్ని కుటుంబాలలో ఏం చేస్తారంటే సంవత్సరం ప్రతి మాసికం నెల పెట్టకుండా సంవత్సరానికి ఒకేసారి కలిపి పెట్టేసేస్తారు. అది సరిపోతుందంట? అది తప్పమ్మా. నెల పెట్టుకోవాలి, నెల సంవత్సరం వరకు పెట్టాలి. సంవత్సరం పూర్తయిన తర్వాత ఇక ఆ దారభ్యత ప్రతి సంవత్సరం ఆ మరణించిన తిథి రోజున ఒక్క రోజున పెడితే సరిపోతుంది. గురుగారు, ఒకవేళ గనక పితృకార్యాలు చేయకపోతే గనక ఎలాంటి దోషాలు వెంటాడతాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయంటారు? మనము వరుసగా 2-3 రోజులు అన్నం తినకపోతే ఏమవుతుందమ్మా? నీరసించిపోతాం. శరీరం, ప్రాణం విసిగెత్తిపోతుంది. మనమే ఎదుటి వాళ్ళ మీద కోపతాపాలతో ఉంటాం. మరి మరణించినటువంటి వాళ్ళ ఆత్మ తృప్తి కలగాలి అని అంటే ఖచ్చితంగా పిండ ప్రదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం తిథి రోజున చేయాల్సిందే. అసలు చెప్పాలి అంటే శాస్త్ర ప్రకారం ప్రతి సంక్రమణం, మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం, ఇలా సంక్రమణంలో చెయ్యాలి. విషువత్ తిథులలో కొన్ని తిథులలో చెయ్యాలి. మళ్ళీ ప్రతి అమావాస్య రోజున కూడా చెయ్యాలని చెప్పబడి ఉంది. ఇక ఇవన్నీ చేసుకుంటే విసిగెత్తిపోతుందనే కనీసం అమావాస్య రోజునైనా కానీ చేయండి అని అన్నారు. చాలామంది ఏం చేస్తున్నారనంటే పిండ ప్రదాన కార్యక్రమం చేయాల్సినటువంటి వాడు కూడా చేయకుండా సామూహికంగా జరిగేటువంటి ఈ మఠాలలో, సత్రాలలో చేసేస్తున్నారు. అది మహాదోషమమ్మ. తర్వాత కొంతమంది కనీసం అదన్నా చేస్తున్నారు, కొంతమంది అది చేయకుండా తర్పణాలు చేస్తున్నారు. తర్పణాలు శక్తి ఉండి భగవంతుడు తల్లిదండ్రులు పెంచి పోషించి, ఒక్క విషయం చెప్తానమ్మా, తల్లి చాలా గొప్పది, తండ్రి ఇంకా గొప్పవాడు, ఇద్దరూ సమానమే, ఎవరు ఎవరికి సాటి కాదు.
ఒక స్త్రీమూర్తి అమ్మ, అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక శిశువుకి జననం ఇచ్చేటువంటి సందర్భంలో ఎంత నరకయాతన అనుభవిస్తుందమ్మా ఒక స్త్రీ. ఆ నరకయాతని అనుభవించి ఆ శిశువు బయటికి వచ్చిన తర్వాత ఆ శిశువుని చూసి తాను పడ్డ బాధనంతా ఆ శిశువు చూసుకొని మురిసిపోతూ ఆ బాధని మర్చిపోతుంది. మళ్ళీ మామూలు మనిషి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆ శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఏది తినాలని కోరిక ఉన్నా, ఇది తింటే ఏమవుతుందో, నా బిడ్డకి ఏమన్నా హాని జరుగుతుందో అని చెప్పి తన కోరికను కూడా చంపుకొని మితమైనటువంటి భోజనాన్ని తింటుంది, మితంగా ఉంటుంది. ఒక అరకిలో బరువునే మనము ఒక గంట సేపు మోయలేము. అటువంటిది స్త్రీ శిశువు నెల నెలా పెరుగుతూ ఆ స్త్రీ గర్భం చుట్టూ కూడా ఉండి దాదాపుగా ఒక 5-6 కిలోల బరువు అంటూ ఉంటుంది. ఆ గర్భాన్ని ఎలా మోస్తుంది ఆ తల్లి. తరువాత పుట్టిన దారభ్యత, ఆ శిశువు పెరిగి పెద్దగై అజ్ఞానము నుంచి జ్ఞానవంతుడు అయ్యేంత వరకు, అనగా ఒక 10-12 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే ఒక మోటుగా చెప్పాలి అని అంటే మనము బాత్రూమ్ పోయినా టాయిలెట్కి పోయినా మనము శుద్ధి మనం చేసుకునేటట్టుగా ఉండేంత వరకు కూడా తల్లి సేవ చేస్తుంది. అంతే కదమ్మా? మరి ఆ సేవకి రుణం ఎలా తీర్చుకుంటావు? అది పక్కకు పెట్టండి. తాను తిండి తినకపోయినా భర్త ఇచ్చినటువంటి డబ్బులో కొన్ని దాచుకొని, పిల్లవాడు అడగగానే ఆ పోపుల డబ్బాలను బియ్యం డబ్బాలను దాచుకొని తాను తినకుండా ఆ పిల్లవాడికి ఇచ్చి సంతోషపడుతుంది. అంతటి వరకు ఎన్నో తన కొడుకు బాగా బలిష్ఠుడుగా కావాలి, ఆరోగ్యవంతుడుగా ఉండాలి, బాగా చదువుకోవాలని చెప్పి తపన పడుతూ ప్రేమగా ఎన్ని మంచి వంటలు చేసి పెడుతుంది, సేవ చేస్తుంది. తాను పెరిగి పెద్దయి పెళ్లి చేసుకున్న తర్వాత తనకు కలిగే సంతానాన్ని కూడా చూస్తుంది కదా, మనవళ్ళని కూడా మనవరాలను చూస్తుంది కదా. బిడ్డ సందర్భంగా అంటే ఒక తల్లి తన జీవితంలో ఎంత ధారపోస్తుంది, తన శక్తిని ఎన్నో త్యాగాలు చేస్తుంది. మరి అటువంటి తల్లి రుణాన్ని ఎలా తీర్చుకుంటాం? కంటి నిండా నీరు వస్తుంది ఆ మాటలు వింటుండే. అంతకు మించినటువంటిది తండ్రి ఏమన్నా తక్కువవాడా? తండ్రి మర్మగర్భంగా ఉంటాడు. ఎంత కష్టపడతాడు అనేటువంటిది పిల్లలకి కాలం పిల్లలకి తెలవట్లే. నాన్న నాకు ట్యాబ్ కావాలి, వీడియోలు చూస్తాను, పిల్లవాడు అడగగానే ఇచ్చేస్తారు. కంప్యూటర్ కావాలి అనగానే కొనుక్కొచ్చేస్తాడు. నాకు ఐఫోన్ కావాలి అనగానే ఇచ్చేస్తారు. నాకు బైకు కావాలి, సైకిల్ కావాలి అంటే ఇచ్చేస్తారు. ఏది కావాలన్నా నేను, ఎంతమంది లేరు క్రికెట్ కోసం, నా పిల్లవాడు క్రికెట్లో ఛాంపియన్ కావాలి, బిడ్డలు టెన్నిస్లో ఛాంపియన్ కావాలని చెప్పి ఎంతమంది త్యాగాలు చేసి జాబులు మానుకొని పిల్లవాడిని తీసుకుపోయినటువంటి వాళ్ళు. ఈనాడు క్రికెట్లో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళంతా తండ్రులు త్యాగం చేస్తేనే కదా వాళ్ళ జీవితాన్ని ఒక పూట పస్తులుండి తినక. మరి ఇన్ని సమకూరుస్తున్నటువంటి తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో, అప్పు చేస్తున్నాడా, ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పి ఏ పిల్లలైనా ఆలోచిస్తున్నారా? అటువంటి త్యాగాన్ని, తండ్రి త్యాగాన్ని, గొప్పతనాన్ని ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు? అంతకు మించి ఇంకా చెప్పాలి అంటే తాను బ్రతికి ఉన్నంత వరకు, తాను జీవించి ఉన్నంత వరకు పెట్టడమే తెలుసు ఆ తండ్రికి, తల్లికి. తాను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తన భార్యకి ఏదైనా అవసరం వచ్చినా ఆ పెన్షన్లోంచో తాను దాచుకున్న డబ్బులోంచో ఖర్చు పెట్టుకుంటాడు. కానీ కొడుకు పెద్దవాడయ్యాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, ఒరే నేను నీకంతా పెట్టాను, నీకు పెట్టుబడి పెట్టాను, నిన్ను చదివించాను, నా రెక్కల కష్టాన్ని ధారపోసాను, నేను ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు కదా, నాకు వడ్డీగా నేను తీసుకుంటాను, నాకు 10,000 ఇయ్యి, నేను అమ్మ అటు పోతాం, లేకపోతే ఇంకెక్కడికైనా ఊళ్ళకి పోతాం, ఇలా అన్నీ చూసి వస్తామని చెప్పి అడుగుతాడా తండ్రి? తన ఏ అవసరమైనా తాను దాచుకున్న సొమ్ములుంచే తన భార్యకి తనకి ఖర్చు పెడతాడు. తన తదనంతరం కూడా తన భార్య ఇబ్బంది పడకూడదని తాను దాచుకున్న సొమ్ముని ఖర్చు పెట్టకుండా భార్య పేరు మీద ఫిక్స్డ్ చేసి మరీ పోతారు. మరి ఇంతటి త్యాగమూర్తులైనటువంటి తల్లి తండ్రులని రుణం తీర్చుకునేది అవకాశం ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది అంటే నువ్వు గొప్ప బట్టలు కొనిచ్చినా కాదు, నువ్వు ఏం చేసినా రుణం తీర్చుకోలేవు. కానీ వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ పేరు మీద పెట్టేటువంటి సంవత్సరానికి ఒక్కరోజు పెట్టే పిండ ప్రదానమే ఆ తల్లిదండ్రుల రుణాన్ని తీరుస్తుంది. ఇదమ్మా తల్లిదండ్రుల రుణం తీర్చుకునేటువంటి పద్ధతి. నువ్వు ఎంత అందరూ అంటుంటారు బ్రతికుండంగా గొప్పగా చూసుకోవాలి. వాస్తవం,
మరి నిన్ను కని పెంచి పెద్ద చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చినప్పుడు నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నిన్ను కన్నందుకు బాధ్యతగా అంత గొప్పగా నిన్ను చూసుకున్నప్పుడు అంతే బాధ్యతగా పెద్దవాళ్ళ అయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళని అంత గొప్పగా బాధ్యతగా చూసుకోవాలి. అది బాధ్యత మాత్రమే చూసుకోవడం. కానీ మరణించిన తర్వాత రుణం ఏంటనంటే ఆ రుణం మాత్రం వారి పేరు మీద పెట్టబడేటువంటి పిండ ప్రదానమే. సంవత్సరంలో ఒక్కసారి చేయలేరా? ఒక్కసారి పాటించలేరా? ఈ రోజుల్లో ఎలాంటి దుస్థితిలో ఉన్నారంటే కొడుకు చేద్దామనంటే కోడలు సహకరించరు. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకోపో, నేను మాత్రం. ఎందుకంటే ఇక్కడ స్త్రీకి చాలా పెద్దపీట వేశారు. ఇంటి కోడలు వచ్చి స్నానం ఆచరించి తడి వస్త్రము కట్టుకొని దీపారాధన చేస్తేనే తప్ప ఆ యొక్క భర్త పిండ ప్రదాన కార్యక్రమం చేయడానికి అర్హత ఉండనివాడు. ఆమె వచ్చి దీపారాధన చేయాలి మొట్టమొదలు. అందుకే కోడలికి అంటే మామకి అంత ప్రీతి. ఎందుకంటే నా తదనంతరం కోడలికైనా మామగారికైనా అత్తగారికైనా మా తదనంతరం మా కార్యక్రమాలు చేయాలంటే ఈమె అనుజ్ఞ కావాలి అని చెప్పి కోడల్ని అత్యంత ప్రేమగా చూసుకుంటారు. అంతటి స్థానం కోడలికి ఇచ్చారు. లేకపోతే ఆ కోడలు దీపారాధన చేయకపోతే అతను అనర్హుడు అవుతాడు. కాబట్టి ఆ విధంగా చేయమన్నది. కానీ ఈ రోజుల్లో కొంతమంది కోడళ్ళకి ఉంటుంది, నా అత్తమామలు చక్కగా వాళ్ళు ఏ లోకంలో ఉన్న ఆనందంగా ఉండాలని చెప్పి చేద్దామంటే కొడుకులకి ఇవన్నీ ఉండవు, పట్టింపే ఉండదు. ఏదో మొక్కుబడిగా బ్రాహ్మడికి ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మరి అట్లా అని చెప్పి మన పొట్ట కోసం మనం తింటున్నాము. మనం ఒక పిప్పర్మెంట్ తింటే మన కడుపు నిండుతుందా? ఒక చాక్లెట్ తీసుకుంటే అయిపోతుందా? మనం ఎందుకు పుష్టిగా తింటున్నాం? ఇష్టమైన ఫుడ్డు, ఇష్టమైన బట్ట ఏరి కోరి మరి మనం ఎక్కడో ఉందనంటే అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నామే. ఏదో గొప్పగా కనబడడం కోసం, హుందాతనం కోసం మనం బట్టలు కట్టుకుంటున్నామే. మరి తల్లిదండ్రులకి మరణించిన తర్వాత వాళ్ళు ఎక్కడో జన్మెత్తుతారు. ఆ జన్మ ఎత్తి ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటుంటారు. వాళ్ళ కోసం నా సంపాదన ఎందుకు? ఆ పనికిరాని సంపాదన చెప్పుకోవడానికే అమెరికాలో, దుబాయ్లో ఉంటుంటారు. డబ్బులు లక్షలు సంపాదిస్తారు. తల్లిదండ్రులకి పిండ ప్రదానం పెట్టుకొని ఆ జన్మేనమ్మ. ఆ జన్మ వేస్ట్. అటువంటి వ్యక్తి కొడుకే కాదు. అందుకనే కొడుకు పుట్టనేమి గిట్టనేమి ఏమంటారు, వేమన రాశాడు కదా, చెదలోని పుట్టలు చీమలు పుట్టవా గిట్టవా అని చెప్పి. కాబట్టి చెదపురుగులు లాంటి వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు విధిగా చేసినటువంటి కుటుంబంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. గుడిసెలో ఉన్న ఆనందంగా ఉంటారమ్మ. ఈనాడు పెద్ద పెద్ద భవంతుల్లో కోట్లు సంపాదిస్తుంటారు. కానీ షడ్రుచులతో కలిగినటువంటి పదార్థం ఉన్నప్పటికీ కూడా తినడానికి వారికి ఆరోగ్యం సహకరించదు. ఆ కారణం ఏంటంటే పితృ కార్యక్రమాలు చేయట్లేరు వాళ్ళు. వాళ్ళల్లో ధర్మ నిరతి లేదు. చెప్పుకోవడానికి పూర్వజన్మ కర్మవశాత్తు ఈ జన్మల్లో డబ్బు సంపాదిస్తుండవచ్చు, ఆస్తులు కూడా పెట్టుకోవచ్చు. ఒక్కడి గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు, ఆధాన్ ప్రేక్షకులు కూడా పుట్టేటప్పుడు మొలతాడు కూడా మనం పెట్టుకొని పుట్టలేం. మొత్తము దిగంబరంగా పుడతాము, పోయేటప్పుడు కూడా దిగంబరంగానే పోతాం. మనం ఆస్తులేమి కట్టుకొని మళ్ళీ వచ్చే జన్మల్లో కూడా మనం కోటీశ్వరులుగా పుట్టాలని ఈనాడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి మూటలు కట్టుకొని మనం ఏం పోలేం. అదే 6 అడుగుల జాగా, అంతే. గురుగారు, మరి ఈ పితృకార్యాలు మర్చిపోవడం వల్ల కుటుంబంలో ఎలాంటి సమస్యలు వస్తాయి? మరి దీనికి పరిహార మార్గం ఏంటి? ఎలా చేయాలంటే? చెప్పాను కదమ్మా ఇంతకు ముందే, ప్రతి సంవత్సరం వాళ్ళు చనిపోయిన తిథి రోజున చేయాల్సినటువంటి పిండ ప్రదాన కార్యక్రమం విధిగా చేయాలి. గురుగారు, ఇప్పటి వరకు మనం పితృ కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం. పితృదోషము, పితృశాపము అంటారు, ఈ రెండు ఒకటేనా? పితృశాపము, పితృదోషము రెండు కూడా ఒకే అర్థం అనేటువంటిది వస్తుంది. పితృ కార్యక్రమాలు వేరు, పితృదోషాలు వేరు. పితృదోషములు లేదా పితృశాపములు అనంటే ఏ కుటుంబంలోనైనా తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు గనక ఉంటే, అంటే దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతారు, బతికున్నారో లేదో తెలియదు, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ రోగాలతో మరణించడం, అలాగే బ్రహ్మచారిగా అంటే కన్యగా పెళ్లి కాకుండా మరణించడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా, అంటే దానికి ఇంకా హార్ట్ అటాక్ కావచ్చు, ఇంకే రకంగా కావచ్చు, కానీ 60 సంవత్సరాల లోపలనే ఏ విధంగానైనా చనిపోయిన అంటే అల్పాయుష్యు అని అంటారు. ఎందుకంటే మానవుడి యొక్క జీవితం 120 సంవత్సరాలు, అల్పాయుష్యు అంటే దాంట్లో సగం 60 సంవత్సరాలు.
ఈ 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇది పితృదోషమే. అలాగే కాలసర్పదోషంలో జన్మించిన, రీసెంట్గా చాలామంది కరోనాతో పోయారు, కరోనాతో చనిపోయిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, కుటుంబంలో ఎవరైనా చేసినా, ఎవరైనా ఈ విధంగా చనిపోయినా, అలాగే పిల్లిని చంపితేనా గురు? ఇవన్నీ కూడా పితృశాపాలే. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ పితృశాప ప్రభావాల వలన దీర్ఘకాలిక రోగాలతో మానవులు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఇప్పుడున్నటువంటి రోగాల లిస్టుల ప్రకారం చూసుకుంటే దీర్ఘకాలికమైనటువంటి రోగాలలో డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హెపటైటిస్ బి, అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ క్యాన్సర్ రోగాలు, మైగ్రేన్ మరియు నర వ్యవస్థ అంటే పూర్తిగా పెరాలసిస్తో వస్తుంది, సంవత్సరాల కొద్దీ పడిపోతుంటారు. అటువంటి సంబంధించినటువంటి రోగాలతో ఇప్పుడు అంటే పితృదోషాలకి మన ఆరోగ్య సమస్యలకి సంబంధం ఉంటుంది. పితృదోషం ఉంటేనే ఇవన్నీ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం లింకప్ చేసుకుంటే ఉంటుందమ్మా. ఇప్పుడు చెప్పాలి అని అంటే 100కి 98% మందికి పితృదోషాలు ఉన్నట్టే లెక్క. మా కుటుంబంలో లేదు, మా కుటుంబంలో ఇటువంటి లేవని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇలాంటి దుర్మరణాలు సర్వసాధారణం అయిపోయాయి. కానీ ఈ దోష నివారణ చేసుకోలేకపోవడం వల్లనే వచ్చేటువంటి సమస్య. గురుగారు, ఈ మధ్యకాలంలో ఒక 19 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి జన్మతః ఈ పితృదోషాలు ఉంటున్నాయి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇది పూర్తిగా అసంబద్ధమమ్మ. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ధనాన్ని సంపాదించుకోవడానికి సరైన శాస్త్ర ప్రకారం చెప్పే వివరణ కాకుండా ఈ 19 నక్షత్రాలు అని చెప్పి భయపెట్టి తద్వారా ఆ దోషం ఉందని చెప్పి భ్రమింపచేసి నయానో భయానో ఈ కార్యక్రమాల్ని బలవంతాన చేయిస్తున్నారు. అంటే మీకు ఒక విషయం చెప్తానమ్మా. 9 గ్రహాలు, ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయి. 9 × 3 ఎంత? 27. 27 నక్షత్రాలు కదా. ఈ 27 నక్షత్రాలలో అంటే ఈ 9 గ్రహాల్లో 6 గ్రహాలకి ఉన్న నక్షత్రాలు 6 × 3 ఎంత? 6 × 3 = 18. అంతేనా? అంటే 9 గ్రహాలలో 6 గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాలలో ప్లస్ ఎంతో దోషం ఉంటే తప్ప ఆశ్లేష నక్షత్రం అని చెప్పి పుడితే ఈ ఆశ్లేష నక్షత్రాన్ని కలిపి మొత్తం 19 నక్షత్రాలని చెప్పడం అనేటువంటిది ఎంత అన్యాయము, అవినీతి అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే అంటే ఎక్కడ కూడా జన్మించిన నక్షత్రంలో నక్షత్ర జనన శాంతి ఉంది. పలానా నక్షత్రంలో జన్మించారు, నక్షత్ర జనన దోషము కాబట్టి ఆ జనన దోష నివారణ జరిపించుకోండి అని అంటుంటారు. ఇప్పుడు మూల నక్షత్రం ఉందమ్మా, మూల నక్షత్రం పుడితే జనన శాంతి చేయించుకోవాలి. మూల నక్షత్రంలో పుట్టడం వల్ల పితృశాపం అని ఎక్కడా లేదు. మీకు ఈ పితృశాపానికి పితృదోషానికి చేయించేటువంటి ప్రదేశాలు భారతదేశంలో చాలా చోట్ల చేయిస్తారు. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లలో పితృదోషము ఎందువల్ల వస్తుంది, దుర్మరణాలు పాలైతే వస్తుంది అని చెప్పి ఆ ఆత్మ మోక్షాన్ని పొందదు కాబట్టి మోక్ష ప్రాప్తి కలిగించడం కోసం ఈ పితృదోష నివారణ జరిపించుకోండి ఇలా అని చెప్పి దాని డీటెయిల్స్ చెప్పి కింద మేము చేయిస్తామో అవకాశం ఉంటే మమ్మల్ని కలవండి అని చెప్తుంటుంటారు. ఏ వెబ్సైట్లోనైనా ఇదే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా 19 నక్షత్రాల్లో పుడితేనే పితృశాపము అని చెప్పేది ఎక్కడా లేదు. 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ పితృదోష నివారణ కార్యక్రమాలని మా పీఠం ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా చేయిస్తూ వస్తున్నాము. ఎక్కడ కూడా ఈ మాట వినలేదమ్మా. నాకు తెలియదు కదా అని చెప్పేసి ఎంతోమంది జ్యోతిష్య పండితుల్ని, పెద్ద పెద్ద వాళ్ళని, ఇటువంటి కార్యక్రమాలలో చేయించే వాళ్ళలో పండిపోయినటువంటి వాళ్ళని అనగా వృద్ధులని కూడా అడిగితే ఇది మోసము తప్ప ఇంకొకటి లేదు, ఇది ఇక్కడే తెలిసిపోతుంది. ఈ నక్షత్రాలంటే వాస్తవంగా ఒక లాజికల్గా ఆలోచించండి అమ్మా. ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, 4లో ఖచ్చితంగా 27 నక్షత్రాల్లో ఈ 19 నక్షత్రాల్లో పుడితే ఎవరో ఒకరు ఉంటారు కదా. అంటే ప్రతి కుటుంబాన్ని చేయించుకోవాలని ఇండైరెక్ట్గా భయపెట్టడం అన్నమాట. జాతకాన్ని బట్టి ఉంటుంది. కుటుంబంలో దుర్మరణాలు జరిగితే చేసుకోమని చెప్పబడి ఉంది. ఒకటి, పితృదోషాలు కార్యక్రమం ఎప్పుడు చేసుకోవాలి అని అంటే కుటుంబంలో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే
రెండవది, జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి పితృదోషము అనేటువంటిది కలుగుతుంది. అది నవమ స్థానమును బట్టి, నవమ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలను బట్టి, పాపగ్రహాల వీక్షణను బట్టి పితృదోషం అనేటువంటిది జాతకరీత్యా నిర్ధారించడం జరుగుతుంది. ఆ విధంగానే పితృదోషమని తెలుసుకోవాలి తప్ప పుడితేనే దోషమని చెప్పడం అనేటువంటిది పూర్తి దోషం. అంటే ఏం చెప్తున్నారు? పాపగ్రహాలైనటువంటి శని, కుజ, రాహువు, కేతువు, చంద్ర, గురు, ఈ 6 గ్రహాల యొక్క నక్షత్రాలలో జన్మిస్తే దోషం. అంటే 6 గ్రహాలు కదా, 6 3 18 నక్షత్రాలు, ప్లస్ దీనికి అదనంగా ఆశ్లేష నక్షత్రం. చాలా హేయమైనటువంటి ఆలోచనతో ఈ రకంగా జనాల్లో భయపెట్టించేసి తండోపతండాలుగా తీసుకుపోయి కనీసం ఆ పితృదోష నివారణ జరిపించాలి అని అంటే 3 నుంచి 4 గంటలు పడుతుంది. కానీ 30 గంటలో కానిచ్చేయండి అని చెప్పి ఒక రోజులో 100 మందిని అలా చేయిస్తే ఎక్కడ జరుగుతుందమ్మా ఈ పితృదోష నివారణ? అస్సలు జరగదు. పాపము అలా చేయించుకున్న వాళ్ళు మళ్ళీ చేయించుకోవాలని ఆలోచన. ఎందుకంటే డబ్బులు ఊరికే రావమ్మా, ఎవరికి కూడా ఎంతో కష్టపడితే వస్తాయి. కానీ ఆ ఎదుటివాడి కష్టము నా కోసమే అని చెప్పేటువంటి భావంతో ఆ కష్టాన్ని అలా దోచుకోవడమే తప్ప ఇంకోటి లేదమ్మా. ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా, ఎంతటి పెద్ద జ్యోతిష్య గ్రంథంలో కూడా ఈ 19 నక్షత్రాల్లో పుడితే దోషమని వరాహమిహిరుడు, పరాశరుడు, జైమిని ఇలాంటి గ్రంథాల్లో లేవు. అసలు గరుడ పురాణంలో కూడా లేదు. గరుడ పురాణంలో చెప్తారమ్మా ఈ పితృదోషాల గురించి, పితృశాపాల గురించి. గరుడ పురాణంలో ఇలా దుర్మరణం పాలైతే ఈ మోక్షనారాయణ బలి చేసుకోండి అయ్యా అని చెప్తున్నారు. కానీ ఈ నక్షత్రాల్లో పుడితే దోషం కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళందరూ పితృదోషం చేసుకోండి అని చెప్పి డబ్బు సంపాదించుకోవడం కోసమే ఇలా జనాలని మభ్య పెడుతున్నారు తప్ప వాస్తవానికి లేదు. ఇలా ఉండేటట్టయితే శాస్త్రంలో ఎప్పుడూ చెప్పబడేవాళ్ళు కదా. ఎప్పుడు చెప్పనటువంటిది ఎందుకు ఈ మధ్య కాలంలోనే మొదలైంది? అంటే మన వాళ్ళకు కూడా, తెలుగు వాళ్ళకి ఎట్లా అంటే అమ్మా, కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు, కొత్తగా ఏదొస్తే అదే దాన్ని ఫాలో అయిపోతుంటారు. అసలు నిజమా కాదా? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మంచిదా కాదా అని చెప్పి 10 సార్లు వెతుక్కుంటామే. మరి ఇటువంటిది నిజమా కాదా అని ఆ జ్ఞానం కూడా ఆలోచించలేకపోతున్నారంటే అసలు వీళ్ళు డబ్బుని నష్టపోయే జాతకం నడుస్తున్నప్పుడు ఇలాంటి మాయాపోయమైనటువంటి మాటలకి లోబడిపోయి డబ్బుల్ని సమర్పించుకుంటారు. అంటే దోషం ఉన్నా లేకపోయినా టెస్ట్ల చుట్టూ తిరిగినట్టు. ఏదో ఠాగూర్ సినిమాలో చనిపోయినా కానీ వాడిని బతికున్నట్టుగా చూపించి వైద్యం చేస్తారు చూడండి డబ్బు కోసం. అలాంటి ప్రక్రియే ఇలా. కాకపోతే దీనికి దైవము అనేటువంటిది, పితృ కార్యక్రమాన్ని జోడించి డబ్బును అలా సంపాదించుకుంటున్నారు తప్ప వాస్తవానికి లేదమ్మా.